చూసా ఆవిడ గారిని? నేను పంచాయతీకి వెళ్ళలేదని తమ్ముడిని వెంట పెట్టుకొస్తోంది. ఊరందరికీ తెలుసు కదా తను లేడనని. నా గురించి అడిగితే లేడని చెప్పు. దయచేయండి దయచేయండి, పేదవాళ్ళ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టుంది. రండి కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు. మా వారు పంచాయతీకి రాలేదనా? పంచాయతీ విషయానికి రాలేదు, పెళ్లి విషయం గురించని వచ్చాం. అంటే నాకు అర్థం కావటం లేదు. చంద్రమ్మ, పెళ్ళేడుకొచ్చిన పిల్లను ఎంతకాలమని ఇలా ఇంట్లో ఉంచుకుంటారు? ఆ భారాన్ని మీకు తగ్గించడానికి మేమొచ్చాం. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకింకా అర్థం కాలేదా? మా తమ్ముడికి మీ అమ్మాయి సౌభాగ్యాన్ని అడగడానికి వచ్చాను. ఒక్క నిమిషం, వారున్నారు, పిలుస్తాను. ఏమండి? నేనన్నీ వింటున్నానే. అలాగా? నీకేమీ తెలీదు. ఈ గొప్ప వాళ్ళతో సంబంధం మేలి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదే. అయ్యో, మీకేం తెలీదు. మనం వెతుక్కుంటూ వెడితే వరదక్షిణ అది ఇది అని చెప్పలేనని లాంఛనాలు అడుగుతారు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనడం అవివేకం అండి. దేవుడి మీద భారం వేసి అనండి. రండి. ఏమిటే? రండి రండి. నమస్కారం నారాయణరావు గారు, బాగున్నారా? మా తమ్ముడికి మీ అమ్మాయి సరి అయిన జోడి అని అడగడానికి వచ్చాను. మీరు మంచి మనసుతో ఒప్పుకోవాలి. పేదవాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం. ఎందుకంటే ఆమెకు సరైన భర్తను చూసి పెళ్లి చేసే స్తోమత ఉండదు కదా. అదే తప్పు. ఎంతమంది భాగ్యవంతులు కన్యాదానం చేసే అదృష్టానికి నోచుకుంటున్నారు. పారే నది తన రెండు వైపుల తీరాలను ఫలప్రదం గావిస్తూ వేలాది జనులకు జీవనాడి సాగరంలో లీనమవుతుంది. అలాగే స్త్రీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండిటిని వెలిగించి వెలిగి అన్నపూర్ణై సంసారం అనే సాగరంలో లీనమవుతుంది. అదే ఆ భగవంతుడు స్త్రీకిచ్చిన వరం. మీ అమ్మాయి నాకెంతో నచ్చింది. నిజమే, మా అమ్మాయి మీకు నచ్చుండొచ్చు, కానీ మీ అంతస్తు ఎక్కడ, మేమెక్కడ? ఇక్కడ అంతస్తు ప్రసక్తే లేదు నారాయణరావు గారు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మీది మాది ఒకే అంతస్తు అవుతుంది కదా. మావిటివాడు ఏనుగుపై కూర్చున్నంత మాత్రాన మహారాజు కాలేడు. మీ సంబంధం ఒప్పుకోవడానికి నేనేం లక్షాధికారినా? డబ్బు కంటే గుణం ముఖ్యం. 300 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా ఇంటి బయటే వదులుతాము. 30 పైసలు పెట్టి కుంకుమ కొంటే నొసట దిద్దుకుంటాము. ముందు మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి. ఇంకెందుకు ఆలోచన? మా అక్క చెప్పిందంటే అయిపోయినట్టే. రమ్మని అమ్మాయిని. పెళ్లి కొడుకు ఈయనేనా? నేను కాదు పెళ్లి కొడుకుని, మా అన్న. నేను సెలక్షన్ చేయడానికి వచ్చాను అంతే. పెళ్లి చేసుకోవలసిన వాడు ఒకసారి అమ్మాయిని చూడాలిగా. వాడు బాంబేలో ఉన్నాడు, ఫోటో తీసుకొచ్చాను. ఏమైనా అతనే ఒకసారి స్వయంగా వచ్చి అమ్మాయిని చూడడం మంచిది. ఆ తర్వాత అమ్మాయి ఇలా ఉంది అలా ఉందని వంకలు పెడితే బాగుండదు. లేదు లేదు, వాడలా అనడు. నా మాట అంటే వాడికి లక్ష్మణ రేఖ. సౌభాగ్యాన్ని పిలవండి. సౌభాగ్యం రామ్మాయిలా. రామ్మా. రా కూర్చో. ఎంత ముద్దొస్తున్నావమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నావు. మా సుదర్శనం నిజంగా అదృష్టవంతుడు. ఏమంటావు పురుషోత్తం? మా వదిన రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఏమంటారు నారాయణరావు గారు? ఆయన ఏమంటారు? అలాగే అంటారు. అదెక్కడో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దేవస్థానం వారికి ఏం బదులు చెప్పాలో తోచలేదు. అప్పుడు అమ్మాయికి అమ్మవారిలాగే అలంకరించి ఫోటో తీశాను. అది